సోదరముఖంగా చెప్పదలుచుకున్న విషయం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతున్న భాష జుగుస్కరంగా ఉంది. ముఖ్యమంత్రి పట్ల మాట్లాడే తీరు ఏమమైనటువంటి మాటలు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఆలోచనాత్మకంగా నిర్మాణాత్మకంగా ఇవ్వాల్సిన సూచనల్ని అత్యంత హీనమైన భాషతో మాట్లాడడం మనకున్న ప్రతిపక్ష నాయకుడు ఎంత దురదృష్టమో ఈ సందర్భంగా తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో నాసిరకమైనటువంటి నిర్మాణాలు చేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి నిరుపయోగంగా ఉంచి వాటిని నీళ్లు మళ్ళీ వాటితో ఆపి ఆ ప్రాజెక్టులను పూర్తిగా కొట్టుకుపోయే దిశగా తయారు చేసి ఈరోజు వాటి ద్వారా ఎత్తిపోతల్ని చేయండి, ఆ నీటిని ఆపండి అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి దుర్మార్గులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్న తీరు అత్యంత హేళనీయంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు వ్యవసాయదారుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నదనేది మొన్నటి రైతు బంధు కానీ వరికి 500 రూపాయల బోనస్ కానీ బీమా విషయంలో కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారు తీసుకొస్తున్నాయి. వాళ్ళ కళ్ళు కనబడని కబూదుల్లాగా ఉన్నారు. ఆయన చిత్తశుద్ధి ఏందనేది ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది. కృష్ణా గోదావరి బేసిన్లో కేసీఆర్ చేసిన మోసాన్ని మొన్నటి రైతు భరోసా ముగింపు సభలో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో సభ ముఖంగా అన్ని విషయాల్ని వివరించి మీకు చర్చించి ఆలోచన ఉండి సరైన సూచనలు ఇచ్చుకోవడానికి మీరు చేసిన మోసాలని అసెంబ్లీ సాక్షిగా మేము వివరిస్తాం. మీరు వచ్చి అసెంబ్లీకి రమ్మంటే ఏదో ప్రెస్ క్లబ్కి వస్తాం, రోడ్డు మీద మాట్లాడతాం, చిల్లర మల్లరగా మాట్లాడే ఇలాంటి ప్రతిపక్ష నాయకులు మనకు దొరకడం దురదృష్టకరం. ఇప్పటికైనా మా రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరారు. ఆ సవాల్ని స్వీకరించి అసెంబ్లీకి రండి. వారు ఏ అభివృద్ధి చేశారు, రైతుల పట్ల ఏ చిత్తశుద్ధి చేశారు ఏంటి అనేది కులంకషంగా వివరిస్తారు. అలాగే గోదావరి బేసిన్లో ఏదైతే ఈ బంకచెర్ల ప్రాజెక్టు పట్ల మీరు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనలని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడానికి సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ని ధైర్యంగా స్వీకరించి మాట్లాడాలి. కానీ చిల్లర మల్లర మాట్లాడుతూ ఈ ప్రజల్ని తప్పుదో పట్టించడం అత్యంత హేయమైనటువంటి చర్య. ఇలాంటి ప్రతిపక్ష నాయకులు దొరకడం మన దురదృష్టం. ప్రజలు వీటిని గ్రహించాల్సిందిగా ఈ ప్రతిపక్ష నాయకుల ఏ ఆలోచన అయినా అది తప్పుగానే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసే పరిస్థితుల్లో లేరు వారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తున్న సంక్షేమ ఫలాన్ని ప్రజలకు అందుతున్నాయో వాటిని జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.